చేస్తాను. చేస్తాను. ఓం నమః శివాయ. ఓం నమః గణేశాయ. ఓం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరాయ నమః. గురుర్బ్రహ్మా గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః. గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై గురవే నమః. కళాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం నిజతపః ఫలాభ్యాం భక్తేషు ప్రకటిత ఫలాభ్యాం భవతు మే. శివాభ్యాం అస్తోక త్రిభువన శివాభ్యాం హృది పునర్భవాభ్యాం ఆనందస్ఫురదనుభవాభ్యాం నతిరియం నతిరియం. ఓం వందే శంభుముమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకవక్నినయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. సేనానీరగ్నిభూ స్కందః తారకారిర్గుణప్రియః షాణ్మతురో బాహువేయః కృతికా ప్రియపుత్రకః. మయూరవాహనః శ్రీమాన్ కుమారః క్రౌంచదారణః విశాఖః పార్వతీపుత్రః సుబ్రహ్మణ్యో గుహస్తథా. అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష మహేశ్వరః. ఓం తత్సత్. బాగుంది. ఇవాళ సుబ్రహ్మణ్య స్వామి ప్రార్థనతో ప్రార్థన కూడా చేశారు. ఓకే, మనం పాఠంలోకి వస్తే, పార్వతీదేవి సతీదేవి ఆత్మార్పణం చేసుకొని శివుణ్ణే మళ్ళీ వివాహం చేసుకోవాలి అనేటటువంటి కోరికతోటి హిమవంతునికి కుమార్తెగా జన్మించి దినదిన ప్రవర్ధమానమవుతూ ఉంది. ఆ దినదిన ప్రవర్ధమానమవుతూ ఏ వయసులో ఏవి చేయాలో అవన్నీ చేస్తూ, అవన్నీ కూడా సామాన్యమైనటువంటి బాలికలాగా అటువంటి ఆటపాటలు అవన్నీ ఆచరిస్తూ ఉంది. పసి వయసులో అందరినీ ఆనందంలో ముంచెత్తుతూ, తర్వాత బాల్యంలో బొమ్మలతోటి ఆడుకుంటూ, స్నేహితురాళ్లతో కలిసి ఆటపాటలు ఆడుతూ కాలం గడుపుతూ, మళ్ళీ ఇంకా విద్యలు అభ్యసించే వయసు వచ్చినప్పుడు విద్యలన్నీ కూడా ఆమెకి హంసమాలాహ శరదీవ గంగా, ఆ హంసలు ఎలా అయితే వరుసగా గంగా నది తీరంలోనికి వెళ్ళిపోతాయో, అట్లా గంగా నది తీరానికి వస్తాయి. వర్షాకాలంలో మానవ సరోవరానికి వెళ్ళిపోతాయి. వర్షాకాలంలో మానవ సరోవరానికి వెళ్ళిపోయి మెల్లగా వర్షాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మెల్లగా శరత్కాలంలో గంగా నదిలోకి మళ్ళీ తమ ఆవాస స్థలాలకి వచ్చి వేస్తాయి. అలాగే ఓషధులు ఎలా అయితే రాత్రిపూట అంతా
పగలుపూట అంతా కొద్దిగా బాలకులలో అణిగి భక్తి ఉండి నేర్చుకున్నారు కొంచెం. ఇప్పుడు పగలుపూట రాలేదు కానీ అంతా రెండో వాడికి లోక్యం భాగం ఇదివరకే ఉందనుకో తెలుసు నాకు. వాడికి బాగా వచ్చేసింది కదా. మాధవ్ గారు మిమ్మల్ని కోహోస్ట్ నేనేం చేశాను. మాట్లాడలేదు. కాసేపు కూర్చున్నాను మాట్లాడలేదు. టిఫిన్ పెట్టింది తినేసి వచ్చేసాను. మాధవ్ గారు ఓకే ఓకే అండి, థ్యాంక్ యూ. Okay. కోహోస్ట్ ఔషధులన్నీ కూడా పగలుపూట సూర్యకాంతికి వాటి యొక్క వెలుగు, వాటి యొక్క ప్రకాశం ఇక్కడ ఇంట్లో చూపెట్టాను కప్పిపడకపోయినా ఎలా ఉంది. రాత్రి ఎట్లాగైతే బయటికి ఆ కాంతులు బయటికి వస్తాయో, ఎలాగైతే రాజహంసలన్నీ కూడా గంగా నదిలోకి మానసరోవరంలో నుంచి గంగా నదిలోకి దిగి వస్తాయో, ఓషధుల కాంతి ఆ రాత్రి అయ్యేటప్పటికి వాటిని మళ్ళీ చేరుతుందో, అట్లానే పార్వతీదేవికి ప్రాక్తన జన్మ విద్యాహ పూర్వజన్మలో అంటే సతీదేవిగా ఉన్నప్పుడు ఆ జన్మలో ఆమె అన్ని విద్యలు అభ్యసించి ఉన్నది. ఇవాళ కొత్తగా ఆమెకి రావాల్సినటువంటి విద్య కాదు. కానీ స్థిరోపదేశం ఉపదేశ కాలంలో గురువుల దగ్గర నుండి విద్యని అభ్యసించేటటువంటి సమయంలో ఆ పూర్వజన్మ సంస్కారము, ఆ పూర్వజన్మలో నేర్చుకున్నటువంటి విద్యలన్నీ కూడా ఏ విధంగా మళ్ళీ తిరిగి వచ్చి వచ్చి ఆమెను చేరినాయి. వరసగా ప్రపేదిరే ప్రాక్తన జన్మ విద్యాహ ప్రపేదిరే. ఆ ప్రాక్తన పూర్వపు జన్మ యొక్క విద్యలు, పూర్వజన్మలో అభ్యసించినటువంటి విద్యలన్నీ కూడా ప్రపేదిరే. అవన్నీ మళ్ళీ ఆమెను వచ్చి చేరినాయి. అంటే ఇప్పుడు కొత్తగా నేర్చుకుంటున్నది కాదు. కొత్తగా ఇప్పుడు అభ్యాసం మొదలు పెట్టగానే అన్నీ మళ్ళీ ఆమెకి పూర్వం నేర్చుకున్నటువంటి విధంగా వచ్చేసినాయి. ఇది మనకి శాస్త్రాల్లో చాలా కూడా చెప్తారు. మనం ఈ జన్మలో ఎక్కడ అయితే వదిలిపెట్టామో వచ్చే రాబోయే జన్మలో అక్కడి నుంచి ప్రారంభము అవుతుందని. జన్మ ఆధ్యాత్మికంగా కూడా ప్రతి జన్మలో ఒక ఎలివేషన్. ఈ నిన్న నిన్న ఒక లెవెల్‌లో ఉంటే ఆధ్యాత్మికంగా మళ్ళీ వచ్చే జన్మకి పుట్టుకతోటే కొంచెము ఆధ్యాత్మిక చింతన అలవడుతూ పెరుగుతాం. అలా మళ్ళీ ఆ పై జన్మలో ఇంకా అట్లా బహూనాం జన్మనాం అంతరే అని భగవద్గీతలో కూడా చెప్పారు. అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క మెట్టుగా అలా చేరుతూ ఉంటాయి. అలా మనం ఏం అభ్యసించినా సరే, ఈ జన్మలో ఏవైతే అభ్యాసం చేశామో అవన్నీ కూడా మళ్ళీ మనకి నెక్స్ట్ జన్మలో వాటితోటి ప్రారంభమవుతాయి. అంటే మళ్ళీ మన స్కూలుకి వెళ్ళాలి. 1 క్లాస్ నుంచి 12వ క్లాస్ దాకా చదువుకోవాలి. తర్వాత ఏం చదువుకోవాలనుకుంటే అది చదువుకోవాలి. కానీ ఆ జ్ఞానం ఏదైతే ఉన్నదో, ఆ విద్యల వల్ల కలిగేటటువంటి జ్ఞానం ఏదైతే ఉందో, అది ఆ పూర్వజన్మ సంస్కారం వల్ల, పూర్వజన్మలో నేర్చుకున్నటువంటి విద్యల వల్ల అలా ఆమెనొచ్చి ఈ అందరికీ అవుతుంది. ఆమెకి ఇంకా గూడా పార్వతీదేవిని వర్ణిస్తున్నాడు కాబట్టి, ఆ పార్వతీదేవికి ప్రాక్తన విద్య మనం ఏంటంటే అంతటువంటి మానసిక శక్తి లేని వాళ్ళం కాబట్టి, మనకి పూర్వజన్మలో ఇది నేను నేర్చుకున్నాను, ఇవాళ ఇక్కడ ఇది నేర్చుకుంటున్నాను అనేది మనకి భావన తెలియదు. అంటే మనం అది అసెస్ చేయలేము. కానీ అలా ఆ పూర్వజన్మలో నేర్చుకున్నవన్నీ అలా ఆ పూర్వజన్మ సంస్కారం చాలా సార్లు మనం వాడతాం ఆ పదము పూర్వజన్మ సంస్కారము అని. ఆ పూర్వజన్మ సంస్కారం ఎలా ఉందో ఆ విద్యలన్నీ అలా ఆమెను చేరినాయి. అలా ఆ అమ్మాయి యొక్క పార్వతీదేవి యొక్క విద్యాభ్యాస కాలం గడిచింది. ఆ విద్యాభ్యాస కాలం గడిచిన తర్వాత మెల్లగా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటిగా ఇప్పుడు యుక్త వయస్సులోకి వచ్చింది. అది ఇప్పుడు వర్ణిస్తూ ఉన్నాడు. చాలా శ్లోకాలే ఉన్నాయి. దాదాపుగా 16, 17 శ్లోకాలున్నాయి. పార్వతీదేవి యొక్క యవ్వన సౌందర్యపు వర్ణన. కొన్ని కొంచెము శృతి మించినట్టుగాను ఉంటుంది. అంటే అమ్మవారిని మనం పార్వతీదేవిని అమ్మవారిగా భావిస్తాం కాబట్టి, ఆ అమ్మవారిని ఆ రూపంగా అలా వర్ణించటము అనంటే మనకు కొంచెము అది సహజమైనటువంటి విషయమైనా కూడా కొంచెం కొరకొన పడడం కాస్త కష్టంగా ఉంటుంది. కాకపోతే దేవీ సహస్రనామాల్లో వాటిలల్లో మనం వింటూ ఉంటే అవన్నీ అలానే కనిపిస్తూ ఉంటాయి.
అసంభృతం మండనం అంగయష్టేః అనాసవాక్యం కరణం మదస్య కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్ పరం సా అథ వయః ప్రపేదే. సా ఆమె, అథ అంత, అలా అంటే ఆ విద్యలన్నీ ఉపదేశము పొందిన పిమ్మట, అథ అంటే ఆ ఉపదేశ కాలము ముగిసిన పిమ్మట ఆ ఉపదేశాలన్నీ పొందినటువంటి గురూపదేశం అంతా కూడా స్వీకరించినటువంటి ఆ సందర్భంలో ఆమె బాల్యాత్ పరం వయః ప్రపేదే. బాల్యాత్ పరం, బాల్యము కన్నా తరువాతిది అయినటువంటి వయస్సును ప్రపేదే పొందింది. బాల్యము కన్నా తరువాతది అయినటువంటిది అంటే యవ్వనమైనటువంటి యవ్వనము ఆ వయస్సుకు ప్రపేదే పొందింది. బాల్యం తర్వాత వచ్చేటటువంటి ఆ యుక్త వయస్సుకు చేరింది. ఆ యుక్త వయస్సులో వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఎలా ఉన్నది అంటే, అంటే ఆ అమ్మాయి యుక్త వయస్సుకు వచ్చినది అని ఎలా తెలుస్తుంది మనకు? దానికి రకరకాలైనటువంటి కారణాలు చూపిస్తూ ఉన్నాడు. అసంభృతం మండనం అంగయష్టేః, ఒకటి అనాసవాక్యం కరణం మదస్య, 2 కామస్య పుష్ప వ్యతిరిక్తమస్త్రం. ఈ 3 కారణాల వల్ల ఆ అమ్మాయి బాల్య వయస్సు నుంచి దాటి యుక్త వయస్సుకి చేరింది అనేది తెలుస్తుంది. అంటే యుక్త వయసులోకి చేరినప్పుడు మా మా అమ్మ అనేవారు, యుక్త వయసులో ఉంటే యవ్వనంలో యుక్త వయసులో ఉన్నప్పుడు పంది పిల్ల కూడా ముద్దుగానే ఉంటుంది అని. ఆ యుక్త వయస్సులో ఉన్నవాళ్ళు చాలా అందంగా ఉంటారు. వాళ్ళు ముందు అందంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు, తర్వాత అందంగా ఉండకపోవచ్చు. కానీ ఆ యవ్వనము అనేది వాళ్ళలో ఒక రకమైనటువంటి మనుషులలో ఒక రకమైనటువంటి కాంతిని తీసుకొచ్చి ఇస్తుంది. అటువంటి టీన్స్ అని ఇప్పుడు అంటున్నారు కదా, అలా అన్నమాట. ఆ యుక్త వయస్సు వచ్చింది. ఆ యుక్త వయస్సులో ఎలా ఉందంటే అసంభృతం మండనం అంగయష్టేః. ఆమె అంగయష్టి. అంగయష్టి అంటే ఆమె శరీరము యొక్క భాగములు సన్నగా సన్నగా అందంగా ఉన్నటువంటి ఆమె యష్టి అంటే కర్ర అని అర్థం. కర్రలాగా ఉంటే ఎవరు అందంగా ఉండరు. అంగయష్టి అన్న పదము అందమైనటువంటి, సన్ననైనటువంటి, నాజూకైనటువంటి, మనోహరమైనటువంటి ఆకృతి, శరీరాంగములు అని అర్థం చేసుకోవాలి. అంగయష్టేః, ఆ అంగయష్టి ఆమె యొక్క శరీర అవయవములు అన్నీ కూడా అసంభృతం మండనం, అవన్నీ అలంకరించి ఉన్నాయి. ఎలా అలంకరించి ఉన్నాయి? బ్యూటీ పార్లర్‌కి వెళ్లి అన్ని అలంకరించుకొని వచ్చిందా? కాదు. అసంభృతం, అసంభృతం అతి సహజమైనటువంటిది. కూర్చి ఇలా కనుబొమ్మలు దిద్ది, అలా పౌడర్‌లు, అత్తర్‌లు రాసి అలా కాదు. కృత్రిమమైనటువంటి సహజమైనటువంటి ఆహ్, ఆహ్, ఏ ప్రయత్నం లేకుండా సంభృతము. అన్నీ తెచ్చుకొని, అలంకరణలన్నీ తెచ్చుకొని, ఆ అలంకరణలన్నీ ఒంటి మీదంతా దిగేసుకొని, అవి వాటితోటి అందం వచ్చింది కాదు. ఆమె శరీరావయవములు సహజమైనటువంటి సౌందర్యం కలిగి ఉన్నాయి. అప్రయత్నంగానే, ఏమాత్రం ప్రయత్నం లేకుండా అలంకరించినట్టుగా ఉన్నది ఆమె శరీరం. అసంభృతం మండనం అంగయష్టేః. దానివల్ల తెలుస్తోంది ఆమె బాల్యాత్పరం వయసుకి వచ్చిందని. ఆ శరీరాంగములన్నీ కూడా ఒక అందాన్ని అలా సంతరించుకుంటూ, ఒక సహజమైనటువంటి అందాన్ని సంతరించుకుంటూ అలంకరింపబడుతూ ఉన్నాయి. ఇంకా రెండోది అనాసవాక్యం కరణం మదస్య. ఆ యవ్వనమైన వయసు యవ్వనంలో ఉన్న వాళ్ళని చూస్తే కాలేజీకెళ్ళే అమ్మాయిలని చూస్తే అందరికీ ఒకసారి వెనక్కి తిరిగి చూడాలి అనిపిస్తుంది. ఆడవాళ్ళకైనా సరే, మగవాళ్ళకైనా సరే. అలానే ఈమె పార్వతీదేవి అనాసవాక్యం కరణం మదస్య. మదము కలిగించడానికి, మద ప్రకోపము
కలిగించేందుకు కారణం కరణం కరణం సాధనంగా ఉంది. ఆమె అందమైనటువంటి ఆకృతి ఎలా ఉంది అనంటే, అందరికీ మదమును, మత్తును, ఆనందాన్ని కలిగిస్తూ ఉంది. ఇలా దేని ఏది అనాసవాక్యం కరణం. ఏ సాధనము అందరికీ మనుషులకి మత్తు పదార్థాలు తాగితే, లిక్కర్లు అట్లాంటి మత్తు పదార్థాలు తాగితే మదము కలుగుతుంది. మదోన్మత్తులు అవుతారు. కానీ ఈమె అనాసవ ఆఖ్యం. ఆసవము అంటే మద్యం. అనాసవాక్యం. అనాసవము. మద్యము అనేది లేకుండానే మద్యము అనేటటువంటి ఆసవము అనేటటువంటి ఇది పేరు కలిగినది ఏదీ లేకుండానే, అనే సాధనమేమీ లేకుండానే ఆమెను చూస్తేనే అందరికీ మదన పరవశులు అయిపోతున్నారు. మన్మథ పరవశులు అయిపోతున్నారు. మదము కలిగించేటటువంటి అందమైనటువంటి ఆకృతిలో, మనోహరమైనటువంటి ఆకృతిలో, అంటే అలా మత్తెక్కిన వాళ్ళు ఎలా అయితే ఆ అమ్మాయిని చూస్తూ ఉంటారో, అలా ఆ అమ్మాయిని, ఆ పార్వతీదేవిని చూస్తున్నారు. తాగి చూస్తున్నారా అంటే తాగి చూసి కాదు. అనాసవాక్యం కరణం. ఆ మదము కలిగించడానికి అనాసవాక్యం కారణం. అది మత్తు పదార్థాలు ఏమీ లేకుండానే, ఏ ఏ మత్తు పదార్థాలు ఏమీ లేని సాధనముగానే ఆమె ఆమె అంగయష్టే, ఆమె ఆకృతే అలా మదాన్ని కలిగిస్తూ ఉంది. ఇంక మూడవది కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం. ఆమె ఎలా ఉంది అనంటే, కామదేవుని యొక్క, మన్మథుని యొక్క అస్త్రం, ఆయన యొక్క బాణంలాగా ఉంది. ఆయన యొక్క బాణంలాగా ఉంది. మన్మథుని యొక్క బాణాలు ఏవి? పుష్పాలు. పూలు అతని బాణాలు. చెరుకు గడ అతని విల్లు. ఆ పూల బాణాలు. ఈమె అమ్మాయి ఎలా ఉంది అనంటే, కామునికి పుష్ప వ్యతిరిక్తం అస్త్రం. 5 పుష్పాలు ఉన్నాయి. పుష్పాలతోటి ఆయన బాణాలు వేస్తాడు. అరవిందము, చంపకము, అరవిందము, చూతము, అశోకము, నీలోత్పలము, నవమల్లిక అని ఇవి 5 ఆయన బాణాలు. ఈ పుష్ప బాణాలతోటి ఎవరికి ఎవరి యందు ప్రేమ కలగాలో ఆ ప్రేమని కలిగించడానికి వాళ్ళ మీదకి ఆ పుష్ప బాణాలు వేస్తాడు. ఆ పుష్ప బాణాల యొక్క ప్రభావం వల్ల వాళ్ళిద్దరి మధ్య, ఆ స్త్రీ పురుషులిద్దరి మధ్య కూడా ప్రేమ జనిస్తుంది. అలాంటి అస్త్రం ఆయన దగ్గర, మా మన్మథుడి దగ్గర, మదనుడి దగ్గర ఉండేది. ఆ మదనుడికి కామస్య పుష్ప వ్యతిరిక్తం అస్త్రం. పుష్పాల కన్నా వ్యతిరిక్తం, వేరైనటువంటిది. ఆయన ఉన్నటువంటి 5 అస్త్రాలు కాకుండా ఆ పుష్పాల కన్నా వేరైనటువంటి అస్త్రం. ఆమె ఆ బాణము, మన్మథుని బాణములాగా ఉన్నది. ఆ పుష్ప బాణ వ్యతిరిక్తమస్త్రం బాల్యాత్ పరం వయః. ఆ బాల్యానికన్నా మించినటువంటి యవ్వన వయస్సుకు ఆమె సా ప్రపేదే, ఆమె పొందింది. ఆ యవ్వనం అనేది ఎట్లా ఉంది అనంటే, అసలు ఏమి అలంకరించుకోకుండానే అలంకృతురాలాగా కనబడుతున్నది. ఏమీ మత్తు పానీయాలు లేకుండానే మదమును కలిగిస్తూ ఉన్నది. పూల బాణాలు లేకుండానే కామ ప్రేరితముగా చేస్తూ ఉన్నది. అలాంటి వయస్సుకి ఆమె చేరింది. ఆ 3 రకాలైనటువంటి అవస్థలకు ఆమె వచ్చింది. ఉన్మీలితం తూలికయ ఇవ చిత్రం సూర్యాంశుభిర్భిన్నమివారవిందం బభూవ తస్యాః చతురస్రశోభి వపుర్విభక్తం నవయవ్వనేన. ఆ నవయవ్వనం చేత ఉన్మీలితం తూలికయా చిత్రం సూర్యాంశుభిః భిన్నమివారవిందం బభూవ తస్యాః చతురస్రశోభి వపుర్విభక్తం నవయవ్వనేన. ఆమె నవయవ్వనేన, ఆ నవయవ్వనం చేత అప్పుడప్పుడే కొత్తగా నూతనంగా
పొటమరించినటువంటి ఆ యవ్వనం చేత, ఆ యుక్త వయస్సు చేత, నవయవ్వనం చేత వపుః విభక్తం. వపుః ఆమె యొక్క శరీరము విభక్తం ఇలా కనపడుతూ ఉంది. అభివ్యంజితము అవుతూ ఉంది. అందరికీ ఇలా తెలుస్తూ ఉన్నది. ఎలా ఉంది? ఎలా తెలుస్తోంది? ఆమె నవయవ్వనంలోనికి వచ్చింది అని ఉన్మీలితం తూలికయా ఇవ చిత్రం. ఆమె ఎలా ఉందంటే ఒక చిత్రపటం గీసినట్టుగా ఉంది. ఒక చిత్రపటాన్ని గనక గీస్తే చిత్రం తూలికయా ఇవ. తూలిక అంటే పెయింట్ బ్రష్. పెయింట్ బ్రష్ దాన్నేమంటారు? తెలుగులో ఏమంటారు? కుంచె. ఆ రంగులు వేసేటటువంటి కుంచె. ఆ కుంచెతోటి వేసినటువంటి చిత్రం. చిత్రంలాగా, ఒక పెయింటింగ్ లాగా, ఒక చిత్రపటంలాగా ఉంది. ఆ చిత్రపటాన్ని చిత్రకారుడు ఏం చేస్తాడు? మొదట ఒక బొమ్మ గీస్తాడు. పెన్సిల్ తోటి ఒక బొమ్మ గీస్తాడు. స్ట్రోక్స్ అన్నీ వేసి. ఆ తర్వాత మెల్లగా ఎక్కడెక్కడ ఏ రంగులు వేయాలో ఆ రంగులు, చీరకి ఏ రంగు వేయాలో, జాకెట్‌కి ఏ రంగు వేయాలో, కళ్ళకి ఏ రంగు వేయాలో, జుట్టుకి ఏ రంగు వేయాలో, ఆహ్, మొఖానికి ఏ రంగు వేయాలో, చేతి వేళ్ళకు, చేతి గోళ్ళకు ఏ రంగు వేయాలో, అలా మెల్లగా అన్ని రంగులన్నీ వేసుకుంటూ వెళ్తాడు. ఆ రంగులన్నీ ఒక బ్రష్ తోటి, ఒక కుంచెతోటి అవన్నీ రంగులు వేస్తూ ఉంటాడు. ఉన్మీలితం ఆ విధంగా ఉన్మీలితం. ఆమె పసి వయస్సు నుంచి బాల్యంలోనికొచ్చింది. బాల్యంలో నుంచి యవ్వనంలోకొచ్చింది. ఎలా ఉందంటే ఆ నవయవ్వనము చేత ఆమె హ్మ్, పె చిత్రకారుడు వ వ కుంచెతోటి ఉన్మీలితం. ఆయన చక్కగా తీర్చిదిద్దినట్టుగా. చిత్రపటాలలో రకరకాలైనటువంటి రంగులతోటి సమగ్రంగా ఎక్కడ ఎలా ఉండాలి? బాపు బొమ్మలాగా అన్నమాట. బాపు బొమ్మ చూస్తే ఆ రంగులు ఒక్కొక్క రంగు ఏ రంగు ఎక్కడ చూడాలి? పెదవులకి ఎరుపు రంగు వెయ్యాలి. కాలి పాదాలకి ఎ గోళ్ళకి ఎరుపు రంగు వెయ్యాలి. శరీరానికి చిత్రీకరించేటటువంటి వ్యక్తి యొక్క ఆహ్, శారీరకమైనటువంటి రంగును బట్టి ఆ రంగు వేయాలి. చీరకొక రంగు వేయాలి. బ్లౌజుకొక రంగు వేయాలి. అలా ఉన్మీలితం. ఉన్మీలితం అంటే ఆహ్, మీలితం అంటే కప్పిపెట్టబడిన. ఉన్మీలితం అంటే పైకి విప్పార్చబడిన అని. అలా తీర్చి తీర్చిది ఆ కుంచెతోటి చక్కగా తీర్చిదిద్దినట్టుగా ఒక రంగులన్నీ సమగ్రంగా వేసి ఎలాగైతే ఒక చిత్రాన్ని చిత్రకారుడు గీస్తాడో, చిత్రకారుడు చిత్రిస్తాడో, అలా ఆమె శరీరంలో ఎక్కడెక్కడ యవ్వనము పొటమరించాలో అవి వాటిని గురించి ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. యవ్వనం వచ్చినప్పుడు ఆ వయసులో ఏ స్త్రీలకు ఎటువంటి ఏం శారీరకమైనటువంటి మార్పులొస్తాయో, పురుషులకు ఎట్లాంటి శారీరకమైనటువంటి మార్పులొస్తాయో అవందరికీ తెలిసిన విషయమే. అలా ఈ చిత్రకారుడు ఆ యవ్వనం వచ్చినప్పుడు ఎటువంటి శారీరకమైనటువంటి మార్పులు వస్తాయో ఒక స్త్రీ శరీరంలో అలాంటివన్నీ కూడా చక్కగా తీర్చిదిద్దినట్టుగా కుంచెతోటి తీర్చిదిద్దినట్టుగా ఆమె యొక్క శరీరము కనబడుతూ ఉంది. వపుః విభక్తం. ఆమె యొక్క శరీరము అలా విభక్తం. అలా చక్కగా చ చతురస్ర శోభి. శోభిల్లుతూ ఉన్నది. ఆమె శరీరము శోభిల్లుతూ ఉంది. సూర్యాంశుభిః భిన్నమివ అరవిందం. ఇంకా ఎలా ఉందంటే ఆమెలో నవయవ్వనము ఎలా ఇ ఆహ్, సూర్యాంశుభిః సూర్యుని యొక్క కిరణాలతోటి భిన్నం ఇవ అరవిందం. అరవిందము అంటే తామర పువ్వు భిన్నమివ, భిన్నమివ భిన్నమైనట్టుగా అంటే విప్పుకున్నట్టుగా. ఆ తామర పువ్వులు వికసిస్తాయి. ఎప్పుడు సూర్యకాంతిలో తామర పూలు వికసిస్తాయి. చంద్రకాంతితో కలువ పూలు వికసిస్తాయి అని మన కవి సమయం. ఆ క సూర్యకిరణాల చేత, సూర్యుని యొక్క అంశముల చేత, సూర్యకిరణాల చేత ఏ విధంగా అయితే తామర పువ్వు ఆహ్, భిన్నం భిన్నమవుతుందో అంటే వికసిస్తుందో, అలా ఆమె శరీరంలో యవ్వనం అలా అన్ని శరీర భాగములన్నింట్లల్లో కూడా సమానంగా విస్తరించి వికసిస్తూ ఉన్నది. అలా తస్యాహ
చతురస్రశోభి వపుః విభక్తం నవయవ్వనేన విభక్తం. ఆమె వపుః, ఆమె శరీరము, తస్యాహ వపుః, ఆమె యొక్క శరీరము చతురస్ర శోభి. చతురస్ర శోభి, చతురస్రము వలె. చతురస్రము అంటే స్క్వేర్ లాగా అని కాదు. ఎక్కడెక్కడ ఏ పార్ట్‌కు ఎంత ఉండాలో అంత వరకు. సిమెట్రికల్ అంటారు కదా! శరీరము ఒకళ్ళ శరీరాన్ని, శరీర భాగాల్ని, అవయవ సంపదని వర్ణిస్తూ ఉన్నప్పుడు ఆ శరీర సంపద చక్కగా ఒక ఒక సిమెట్రికల్‌గా ఉంది అంటారు. అంటే ఏ చేతులెంత పొడుగుండాలో, కాళ్ళెంత పొడుగుండాలో, ముఖం ఎంత వెడల్పు ఉండాలో, ఇంకా మిగతా శరీరాంగములన్నీ కూడా ఏవేవి ఎంత సైజులో ఉండాలో, ఆ రకంగా చతురస్ర శోభి. చతురస్రం అన్ని వైపులా అన్నీ చక్కగా అందంగా వపుః విభక్తం. ఆ వపుః, ఆమె శరీరంలో అన్ని కూడా, అన్ని అంగములు కూడా ఏవి ఎంతగా ఉండాలో, వేళ్ళెంత పొడుగుండాలో, కాళ్ళెంత పొడుగుండాలో, కాలి గోళ్ళెంత ఉండాలో, తల మీద వెంట్రుకలు ఎంత పొడుగు ఉండాలో, కనుబొమ్మల తీరు ఏ విధంగా ఉండాలో, అవన్నీ కూడా చతురస్ర శోభి. ఒక ఎక్కువ లేకుండా, తక్కువ లేకుండా, ఏవి ఎంత ఉండాలో. చతురస్రము అంటే ఏంటి? అన్ని వైపులు, 4 వైపులా ఒకటే రకంగా ఉన్నది. ఆ 4 వైపులా ఒకే రకంగా ఉన్నది అనంటే, ఆ 4 వైపులా ఒకే రకంగా ఉండడం కాదు. 4 వైపులా కూడా ఏమి ఇగ ఒకవైపు ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ అట్లా కాకుండా అన్నీ చక్కగా సమగ్రంగా ఏవి ఎంతెంత ఉండాలో అంతంత మాత్రంగా ఉంటూ శోభి శోభి వపుః, శోభిల్లుతూ ఉన్నటువంటి వపుః నవయవ్వనేన బభూవ. ఆ నవయవ్వనంతోటి బభూవ అయింది. ఆ నవయవ్వనం ఆమెలో చేరగానే ఆమె శరీరం అంతా కూడా ఒక చిత్రపటం చిత్రపటంలో చిత్రకారుడు చక్కగా తీర్చిదిద్దినట్టుగాను, తర్వాత సూర్యకిరణాల చేత తామర పువ్వు వికసించినట్టుగాను, ఆమె శరీరంలో అన్ని అంగములు కూడా ఎక్కువ తక్కువ లేకుండా సరిగా విభక్తమైనవి ఉన్నాయి. సరిగ్గా అభివ్యంజితము అవుతూ ఉన్నాయి నవయవ్వనము చేత. అభ్యున్నత అంగయష్టిః నఖప్రభాభిః నిక్షేపణాత్ ఇవ ఉద్గిరంతౌ అజఘ్రతుః తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియం అవ్యవస్థాం. అభ్యున్నతాంగయష్టిర్ నఖప్రభాభిః నిక్షేపణాత్ రాగం ఇవ ఉద్గిరంతౌ. రాగమివ ఉద్గిరంతౌ. భువి నిక్షేపణాత్ రాగమివ ఉద్గిరంతౌ ఆజగ్రతుః తచ్చరణౌ పృథివ్యాం స్థలారవిందశ్రియం అవ్యవస్థాం. అలా ఆమె శరీరంలోకి అలా నవయవ్వనము వచ్చిన తర్వాత, నవయవ్వనం వచ్చి చేరిన తర్వాత, ఇప్పుడు ఇక్కడి నుంచి ఇంకా ఆయన ఆమె యొక్క శరీరమును మొత్తము అంగాంగములను వర్ణిస్తూ ఉన్నాడు. ఆ అంగాంగములను వర్ణిస్తూ ఉంటే సాధారణంగా దేవతలని పాదాల దగ్గర నుంచి వర్ణించటము, మానవులనని తలపై నుంచి కింద దాకా వర్ణించటము అనేది సంప్రదాయం. సనాతనమైనటువంటి సంప్రదాయం. ఈమె ఇక్కడ దేవతా స్త్రీ కాబట్టి ఈమె పాదాల దగ్గర నుండి పైకి తల వరకు వర్ణిస్తూ ఉన్నాడు. శరీరంలో నుండి ప్రతి ఒక్క అటువంటి అంగములన్నిటినీ కూడా. దేవతానాం రూపం పాదాంగుష్ట ప్రభృతి వర్ణ్యతే అని శాస్త్రం. దేవతల యొక్క శరీరాంగములను, రూపాలను పాదాంగుష్టి, పాదముల యొక్క నఖముల గోళ్ల కాంతుల దగ్గర నుండి పైదాకా వర్ణిస్తారు. మానవానాం కేశాద్ ఆరభ్యతే. ఇది మానవులనేమో కేశముల దగ్గర నుంచి, తల వెంట్రుకల దగ్గర నుంచి వర్ణిస్తారు. అలా ఇప్పుడు 17 శ్లోకై 17
17 శ్లోకాలలో ఆమెను అంగాంగ వర్ణన చేస్తున్నాడు. మొట్టమొదటి దేవతా స్త్రీ కాబట్టి కింద పాదాంగుష్ట ప్రభృతి వర్ణ్యతే అని ముందే శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఆ అంగుష్టముల నుంచి అంటే కాలి, వేలి, గోళ్ళ దగ్గర నుండి వర్ణన మొదలుపెట్టాడు. అభ్యున్నత అభ్యున్నతాంగ అంగుష్ట నఖ ప్రభాభిః నిక్షేపణాత్ రాగం ఇవ ఉద్గిరంతౌ ఆజగ్రతుః తచ్చరణౌ పృథివ్యాం స్థలారవింద శ్రియం అవ్యవస్థాం. సాధారణంగా రాకుమార్తెల యొక్క పాదాలు కానీ, దేవతా స్త్రీల యొక్క పాదాలు కానీ, తర్వాత మానవులలో రాకుమార్తెల పాదాలు కానీ అవి ఎర్రగా ఉంటాయి అని వర్ణిస్తారు. మనకి మనకి అంత సులువు అవకాశము లేదు. పాదాలను అలా చక్కగా ఒక ఒక పింక్ రంగులో అలా ఉంచుకునేటటువంటి అవకాశం మనకి లేదు. కానీ దేవతా స్త్రీలకును, రాజకుమార్తెలకు, గొప్ప వారికి అందరికీ కూడా వాళ్ళ పాదాలు కించిత్ ఎర్రగా ఉంటాయి అని వర్ణిస్తారు. అలా వర్ణిస్తున్నాడు ఇక్కడ. అభ్యున్నత అంగుష్ట నఖ, అభ్యున్నత కొద్దిగా అలా పైకి లేచినాయి. కాలి యొక్క అంగుష్ట నఖ, అంగుష్ట కాలి యొక్క వేళ్ల యొక్క అంగుష్టం అంటే పెద్ద వేలు. అంగుష్ట నఖ, అంగుష్టం యొక్క గోరు అభ్యున్నత కొద్దిగా అలా పైకి లేస్తే దాని యొక్క ప్రభాభి ఆ కాంతుల చేత కొద్దిగా ఆ కాలి వేళ్ల యొక్క గోళ్ళు కొద్దిగా అలా గోళ్ళ యొక్క కాంతి అలా పైకి లేస్తుంటే పృథివ్యాం నిక్షేపణాత్ రాగమివ ఉద్గిరంతవు. అవి ఎలా ఉన్నాయంటే పృథివ్యాం నిక్షేపణ, అవి భూమి పైన పెడుతూ ఉంటే ఆ ప్రభ చేత ఆ కాంతుల చేత నిక్షేపణాత్ నేలపైన ఉంచడము చేత, కింద ఉంచడం చేత రాగమివ ఉద్గిరంతవు ఆమె పైన శరీరం యొక్క బరువు చేత అక్కడ కింద కాలు నేలపై మోపగానే ఆ గోళ్లల్లో నుంచి నఖకాంతులు అలా ఉద్గిరంతవు. ఉద్గిరంతవు అంటే కక్కటం అని అర్థం. అసలు ఉద్గిరంతవు బయటికి వెళ్ళగక్కుతూ ఉన్నాయి. ఆ ఎరుపు రంగు బయటపడుతూ ఉన్నది. రాగం అంటే ఎరుపు రంగు. రాగం ఇవ, రాగమేమో అన్నట్లుగా ఎరుపు రంగు అన్నట్లుగా ఉద్గిరంతవు అది బయటికి వెళ్ళగక్కుతూ ఉన్నాయి. ఆజహ్రతు తచ్చరణం, ఆమె యొక్క చరణములు పృథివ్యాం అలా ఆమె నఖకాంతులు ఆమె కాలి వేళ్ల గోళ్ల యొక్క కాంతులు నేలపైన ఉంచగానే ఆ నేలపై నుంచి ఆ ఎర్రగా అలా పైకి లేస్తూ ఉండడం చేత అవి బయటికి వెళ్ళగక్కడం చేత అవి పృథివ్యాం ఆ నేలపైన స్థలారవింద స్త్రియాం అవ్యవస్థాం ఆజఘ్రతుకు. స్థలారవింద స్త్రియం, నేలపైన ఉంచిన పద్మాలన్నీ ఎక్కడుంటాయి? పద్మాలన్నీనేమో సాధారణంగా మరి ఒక కొలనులో ఉంటాయి. కానీ ఇక్కడ ఎట్లా ఉంది అనంటే స్థల అరవింద, భూమి పైన ఉన్నటువంటి అరవిందములు, తామర పువ్వుల యొక్క శ్రియః కాంతి వలె, శోభ వలె ఆమె కాలిపైన ఆ వేలి గోళ్ళ నుంచి 5 గోళ్ళ నుంచి అలా ఎర్రని కాంతి అది వెళ్ళగక్కుతూ ఉంటే ఆ వెళ్ళగక్కుతున్నటువంటి కాంతితోటి అది అరవిందమేమో, తామర పువ్వేమో, స్థలారవిందం భూమిపైన ఉన్నటువంటి అరవిందమేమో, భూమిపైన ఉన్నటువంటి తామర పువ్వు అన్నట్లు తామర పువ్వు యొక్క శ్రియం కాంతిని ఆజహ్రతు, కాంతిని పొందుతూ ఉన్నది, కాంతిని గ్రహిస్తూ ఉన్నది. అవ్యవస్థాం, మరి తామర పువ్వేమో ఒక్క చోట ఉంటుంది, కొలనులో ఒక చోట స్థిరంగా
ఉంటుంది. కానీ ఈ అమ్మాయేమో మరి నడుస్తూ ఉంటుంది కాబట్టి, ఈ తామర పువ్వు స్థలారవిందం. ఆ స్థలం పైన ఉన్నటువంటి ఆహ్, అరవిందము, స్థలారవిందం అంటే మిట్ట తామర అని కూడా వర్ణిస్తారు గానీ, తామర పువ్వు. స్థలం పైన ఉంచినటువంటి తామర పువ్వు, తామర పువ్వు యొక్క కాంతి అవ్యవస్థం ఒక చోట నిలబడటం లేదు. నిలకడ లేకుండా ఉంది. తామర పువ్వులు సాధారణంగా కొలంలో ఉంటాయి కాబట్టి నిలకడగా ఒక్క చోట ఉంటాయి. పార్వతీదేవి నడుస్తూ ఉన్నది కాబట్టి ఆ నిలకడ లేకుండా తామర పువ్వులు ఆ నేల మీద అలా నడుస్తున్నాయా అన్నట్లుగా ఉంది. ఆ అమ్మాయి యొక్క గోళ్ళ యొక్క కాంతులు. ఇంకా కాళిదాసు ఎంత గొప్పగా వర్ణిస్తున్నాడంటే గోళ్ళని ఇంతగా వర్ణించగలిగినటువంటి ఆహ్, కవి ఇంకొకడు ఎవరు ఉండరేమో కాళిదాసు కన్నా. ఆ! అభ్యున్నత న అభ్యున్నత అంగుష్ట నఖ ప్రభావిః. అభ్యున్నత పైకి ఎగసి లేచి వస్తూ ఉన్నటువంటి ఎత్తుగా బ స క క సాధారణంగా గోళ్ళు చేతి వేళ్ళవైనా, కాలి గోళ్ళైనా పాదం లెవెల్ కన్నా కొంచెము క ఎత్తుగా ఉంటాయి. అభ్యున్నత పైకి కొంచెంగా అలా ఉన్నతంగా ఉన్నటువంటి ఆ అంగుష్టముల యొక్క నఖప్రభాభిః, ఆ గోళ్ళ యొక్క కాంతుల చేత పృథివ్యాం నిక్షేపణాత్, ఆ భూమి పైన ఉంచడం చేత మరి ఇంకా ఆమె పైన శరీరము, ఆమె యొక్క స్తనభారము, చగనభారము చేత ఆ కాలు నేల మీద పెట్టేటప్పటికి, ఆ నేల మీద పెట్టినటువంటి కాలు ఆహ్, ఇంకా ఆ బరువుకి ఏదన్నా మనం గూడా గట్టిగా ఇట్లా ప్రెస్ చేసామనుకోండి ఎర్రగా అయితుంది గదా! అలా ఆమె ఆ నఖకాంతులన్నీ కూడా ఎర్రగా ఉక్కిరంత ఉ వ వెలగక్కుతున్నాయా అన్నట్టుగా ఉందిట. అలా తచ్చరణం, ఆమె యొక్క చరణాలు పృథివ్యాం నేలపైన స్థలారవింద శ్రియం అవ్యవస్థాం స్థలారవింద శ్రియం ఆజహ్రతు. స్త స్త స్థలా స్నలా అవ్యవస్థాం, నిలకడగా లేకుండా ఒక్కచోట స్థిరంగా ఉండకుండా కదిలిపోతూ ఇటు అనే అనేక దిక్కులా కదులుతూ నిలకడ లేకుండా ఒక చోట స్థిరంగా ఉండకుండా తిరుగుతూ ఉన్నటువంటి ఆ స్థలారవిందం యొక్క అరవిందం యొక్క నేలపై ఉన్నటువంటి అరవిందము వలె పద్మము యొక్క కాంతిని ఆజ ఆజహృతుః ఆజహృతుః అవి పొందుతూ ఉన్నాయి. లేదా అవి అవి గ్రహిస్తూ ఉన్నది. ఆమె ఆమె పాదాలు ఆ అరవిందముల యొక్క కాంతులను గ్రహిస్తూ అంటే దానికి మించి అరవిందముల కన్నా ఎక్కువైనటువంటి కాంతిని అలా లాగి తీసుకొని వెళ్ళిపోతున్నదా అన్నట్లుగా ఉన్నదిట. ఆ పార్వతీదేవి అలా నడుస్తూ ఉంటే. ఇంకా. ఇక ఇట్లా అంతా మొత్తము అంగాంగాల్ని వర్ణిస్తూ ఉన్నాడు. కాలి గో కాలి గోళ్ళని వర్ణించాడు. కాలి గోళ్ళు ఎలా ఉన్నాయి అని. ఆ కాలి గోళ్ళు అయిన తర్వాత ఇంకా మెల్లగా ఇంకా కొద్దిగా పైభాగం. సా రాజహంసైరివ సన్నతాంగి గతేషు లీలాంఛత విక్రమేషు వ్యనీయత ప్రత్యుపదేశలుబ్ధైః ఆదిత్సుభిః నూపురసింజితాని. సా రాజహంసైరివ సన్నతాంగి గతేషు లీలాంఛిత విక్రమేషు వ్యనీయత ప్రత్యుపదేశలుబ్ధైః ఆదిత్సుభిః నూపురసింజితాని. సా ఆమె సన్నతాంగి, ఆ అమ్మాయి, ఆ అందమైనటువంటి మనోహరమైనటువంటి ఆకృతి కలిగినటువంటి అమ్మాయి. ఆ అమ్మాయి. ఇప్పుడు ఇంకా ఆ అమ్మాయి యొక్క సౌందర్యాన్ని వర్ణిస్తూ ఉన్నాడు. కాలి గోళ్ళయినట్టు కాబట్టి ఇప్పుడు నడకల్ని వర్ణిస్తూ ఉన్నాడు. ఆ నడకలు ఎలా ఉన్నాయంటే ఆహ్, రాజహం ఆహ్, ఆహ్, ప్రత్యుపదేశలుబ్ధైః రాజహంసైః. ప్రత్యుపదేశలుబ్ధైః. ప్రత్యుపదేశం చేసి లుబ్ధైః ఏదో ఒకటి పొందాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి రా లోభము, ప్రత్యుపదేశం ద్వారా లోభం లుబ్ధైః లోభత్వము కలిగినటువంటి రాజహంసైః, రాజహంసల చేత
లీలాంచిత విక్రమేషు గతేషు, లీలాంచిత విక్రమేషు గతేషు, లీల అందమైన మనోహరమైనటువంటి అంచిత అందమైన విక్రమేషు నడకల యొక్క అడుగుల అడుగుల యొక్క గతేషు నడక నడకలు రాజహంసైరివ వ్యనీయత, రాజహంసల దగ్గర నుంచి నేర్చుకుంది ఆ రాజహంసలు ఎలా సాధారణంగా అమ్మాయిల యొక్క నడకలని రాజహంసల యొక్క నడకలతోటి లేదా ఆడ ఏనుగుల యొక్క గజగమనలు, ఆడ ఏనుగుల యొక్క నడకలతోటి గజగమనం అన్న పదము మనకు చాలా సార్లు చాలా చోట్ల వస్తుంది. గజగమనలతోటి గాని వర్ణిస్తారు. అలా ఇక్కడ కూడా ఈ అమ్మాయి లీలాంచిత విక్రమేషు గతేషు లీలాంచితమైన లీల సున్నితంగా నాజూకుగా మనోహరంగా లీల అన్న పదానికి మనకి ఎటువంటి లావణ్యము లీల ఇలాంటివి పదాలకి సరైనటువంటి తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ పదాలు రావు. అది ఒక అపురూపమైనటువంటి సౌందర్యం. ఆ అపురూపమైనటువంటి లీలాంచిత విక్రమేషు ఒక అడుగు తీసి ఆ అమ్మాయి ఒక అడుగు అలా పెట్టడం, ఆ గతేషు ఆ నడకలు ఒక అడుగు తీసి ఒక అడుగు విక్రమ అంటే క్రమముగా ఒకదాని తర్వాత ఒకటి ఆ అమ్మాయి అడుగు తీసి అడుగు వేసేటటువంటి ఆ గతేషు నడకలలో, ఆ సన్నతాంగి యొక్క నడకలలో ప్రత్యుపదేశలుబ్ధై రాజహంసై ఇవ, ప్రత్యుపదేశం ఈ పార్వతీదేవి దగ్గర ఏదో నేర్చుకోవాలని ప్రతి ఉపదేశం అమ్మాయికి నడకలు నేర్పినాయి. మరి ఆ అమ్మాయికి నడకలు ఎందుకు నేర్పినాయి అంటే ఆ అమ్మాయి దగ్గర నుంచి ప్రత్యుపదేశం, ఇంకొకటి ఏదో నేర్చుకోవాలి అనేటటువంటి ప్రతి ఉపదేశం, ఇంకోటి ఏదో నేర్చుకోవాలి అనేటటువంటి లుబ్ధై లోభం చేత రాజహంసై ఆదిస్సుభి నూపుర సింజితాని, ఏమి కోరిక ఈ వీటికి రాజహంసలకి అంటే నూపుర సింజితాని ఆదిత్సుభి, నూపుర సింజితాని పార్వతీదేవి కాలి అందెలు కాలి గజ్జలు కాలి నూపురములు ఆమె అలా నడుస్తూ ఉంటే ఆ రాజహంసలాగా నడుస్తూ ఉంటే అద్భుతమైనటువంటి ధ్వనిని చేస్తూ ఉన్నాయి. అవి నూపుర సింజితాని నూపురముల యొక్క ధ్వనిని, ఆ నూపురముల యొక్క ధ్వనిని ఆ కాలి గజ్జల యొక్క కాలి అందల యొక్క ఆ సింజితాన్ని సింజితము అంటే ధ్వని చప్పుడు అందమైనటువంటి కిలకిల మనకు ఉంటున్నటువంటి ధ్వని ఆ నూపుర సింజితాన్ని ఆదిత్సుభిహి అది పొందాలి అనేటటువంటి లుబ్ధై కోరిక చేత రాజహంసైరివ వ్యనీయత అది నేర్పించిందా అన్నట్లుగా వ్యనీయత ఇవ అది నేర్పించిందా అన్నట్టుగా ఉంది. రాజహంసలు ఎందుకు పార్వతీదేవికి ఈ నడకలని నేర్పిస్తున్నాయి అనంటే పార్వతీదేవి దగ్గర ఆ కిలకూజితములు అంటారు సాహిత్యంలో, అవ్యక్తమైనటువంటి ధ్వనులు, కాలి గజ్జల నడకలు, కాలి గజ్జలు యొక్క కాలి అందెల యొక్క శబ్దము అది అవ్యక్తమైనటువంటి ధ్వని చేస్తుంది. అదే నృత్య కళాకారులు చేస్తేనేమో వాళ్ళు నృత్యానికి తగినటువంటి విధంగా కాలి అందల యొక్క నూపురాల యొక్క షింజితములు ధ్వనులు చేస్తూ ఉంటారు. కానీ మామూలుగా నడుస్తూ ఉన్నప్పుడు అంటే ఆమె నడకనే ఎలా ఉందంటే ఒక నృత్యం చేస్తున్నట్టుగా ఉందన్నమాట. ఆ నడకలలో నడుస్తూ ఉన్నప్పుడు ఆమె నూపురాలు చేస్తూ ఉన్నటువంటి ఆ ధ్వనులన్నింటినీ కూడా ఆదిత్సుభిహి అవన్నీ కూడా పొందాలి అనుకొని అవి రాజహంసైహి వ్యనీయత గతేషు వ్యనీయత ఆ నడకలన్నీ నేర్పించిందా అన్నట్లుగా నడకలు నేర్పించిందా అన్నట్లుగా ఉన్నాయిట. ఆమె అంత రాజహంసలాగా అలా నడుస్తున్నాయి ఈ పార్వతి దగ్గర నుంచి నేర్చుకోవాలి అని. అది అంత అంత వయ్యారంగా ఆ అమ్మాయి నడుస్తుంది. ఆ వయ్యారపు లీలాంచిత అంటే వయ్యారం అని చెప్పచ్చు. లీలాంచిత విక్రమేషు ఆ వయ్యారపు నడకలు, ఆ అమ్మాయి యొక్క వయ్యారపు నడకలు అవన్నీ గ్రహించాలి అనుకొని
ఆ ఆదిస్సుభిః అవన్నీ గ్రహించాలి అనేటటువంటి లుబ్ధైః లోభము చేత అవన్నీ కూడా ఈ అమ్మాయికి వ్యనీయత అవన్నీ అవన్నీ నేర్పించిందా అన్నట్టుగా రాజహంసలు ఆమెకి ఆ నడక నేర్పించిందా అన్నట్లుగా ఉన్నది అని అంటున్నాడు. ఆమె ఎలా ఉందంటే తన విద్యని ఆ అమ్మాయికి నేర్పించి ఆ అమ్మాయి దగ్గర ఉన్న విద్యని తను పొందటం. అలా అంటే బార్టర్ సిస్టమ్ అంటారు కదా! అలా అలాగా ప్రతి ఒక ఉపదేశం చేసి మరి ఇంకో ఉపదేశం తీసుకోవాలి. రాజహంస ఏమో ఆమెకి నడకలు సన్నతాంగికి నడకలు నేర్పించింది. ఎందుకు నేర్పించింది అనంటే ఆమె దగ్గర నుంచి ఈ నూపురముల యొక్క ధ్వనిని నేర్చుకోవాలి అన్నటువంటి అది గ్రహించాలి. ఆ శబ్దాన్ని గ్రహించాలి. ఆ ధ్వనిని గ్రహించాలి అనేటటువంటి కోరికతోటి లోభత్వముతోటి అంటే లోభ గుణముతోటి వ్యనీయత అంటే నేర్పటం. వినయము అన్న పదం నుంచి నీనయన్ని ఆమెకి అవన్నీ కూడా ఈ నేర్పించిందా అన్నట్లుగా ఉందిట. అంటే విద్యను నేర్చుకోవాలి అనంటే 4 విధాలుగా మాత్రమే విద్యని నేర్చుకోవడం అనేది సాధ్యము అని శాస్త్రము చెప్తున్నది. గురు శుశ్రూషయ ఒకటి, విద్య విద్య అనేది గురు శుశ్రూషేన పుష్కలేన ధనేనవ అథవా విద్య చతుర్థీన ఉపపద్యతే. ఇంకో 4 రకంగా ఈ విద్యని అభ్యసించడం రాదుట. గురు శుశ్రూష అన్నా చెయ్యాలి, పుష్కలమైనటువంటి ధనమైనా ఇయ్యాలి. ఒక విద్యని మనం వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళ ద్వారా ఇంకొక మన విద్యని వాళ్ళకి నేర్పించి వాళ్ళ విద్యని మనము నేర్చుకోవటం. ఈ 3 విధాలుగా మాత్రమే చేయాలి. చతుర్థేన ఉపపద్యతే. 4వ రకంగా మాత్రము విద్యని సంపాదించడం అనేది సాధ్యము కాని విషయము అని శాస్త్రం చెప్తుంది. అలానే ఇక్కడ ఈ రాజహంసలు ఈ నూపురముల ధ్వని యొక్క ఈ నూపురముల యొక్క కిలకూజితములను అవి నేర్చుకోవాలి అనేటటువంటి ఉత్సాహంతోటి ఆ లోభ గుణము తోటి ఈ పార్వతీదేవికి నడకలు నేర్పితే ఆ పార్వతీదేవి వాళ్ళకి కిలకూజితం తన దగ్గర ఉన్న విద్యనిచ్చి ఆ విద్యని స్వీకరించేది. అలా ఆమె నడకలు అంటే సింపుల్ గా అంటే ఆమె నడకలు రాజహంస నడకల్లాగా ఉన్నవి అని. ఆ రాజహంసలు ఎందుకు తన నడకలని ఆమెకి నేర్పించినవి అంటే ఆమె దగ్గర నుంచి నేర్చుకోవడానికి. ఇంకా నెక్స్ట్ వృత్తానుపూర్వేచ ఇంకా కాలిగోళ్ళైంది. కాలిగోళ్ళ తర్వాత నడకలైన తర్వాత ఇంకొంచెం పై భాగం. వృత్తానుపూర్వే చ నచాతి దీర్ఘే జంఘే శుభే సృష్టవత్ తదీయే శేషాంగ నిర్మాణ విధాతు లావణ్యం ఉత్పాద్య ఇవాసయత్నః. వృత్తానుపూర్వే చ నాచాతి దీర్ఘే జంఘే శుభే సృష్టవస్తదీయే శేషాంగ నిర్మాణ విధాతు లావణ్య ఉత్పాద్య ఇవాసయత్నః. ఆమె తర్వాత నడకలు అయిన తర్వాత ఇంకొంచెం పైనకి జంఘముల యొక్క భాగం. జంఘం అంటే మోకాళ్ళ తర్వాత కిందకు ఉండేటటువంటి కాఫ్ అంటారు కదా, పిక్కల్ని వర్ణిస్తూ ఉన్నాడు. పిక్కలు ఇంకా అంతకన్నా పదం నాకు తెలియటం లేదు. పిక్కలు అంటే చాలా కొంచెం వినడానికి పలకడానికి కాస్త అగ్రామ్యంగా ఉంది. యాక్చువల్ గా ఈ శ్లోకం ఉంది కదా ఇక్కడ, ఉద్గిరంతవ్ అని, నిక్షేపణాత్ ఉద్గిరంతవ్ అని. ఈ ఉద్గిరంతవ్ అంటే కక్కటం అని అర్థం.
కక్కటం అన్న పదమే గ్రామ్యమైనటువంటి పదము. ఆ గ్రామ్యమైనటువంటి పదం కాబట్టి ఆహ్, అలంకారిక శాస్త్రజ్ఞులు శాస్త్రజ్ఞులు అంటే అలంకారాల గురించి రాసినటువంటి వాళ్ళు మమ్మటుడు అలాంటి వాళ్ళంతా కూడా దానిని గ్రామ్య ఇక్కడ ఎంఏ సంస్కృతి చదువుకున్న వాళ్ళు గుణదోషముల గురించి చదువుకున్నారు కదా! ఆ దోష గుణము అని చెప్తారు. ఆ దోష గుణానికి ఎగ్జాంపుల్ గా ఇస్తారు ఆ శ్లోకం. ఉద్గిరంతవు అన్న పదము కాళిదాసు అంతటి మహాకవి అక్కడ అలా పార్వతీదేవి విషయానికొచ్చేటప్పటికి అలా వర్ణించాడు అని. ఇంక సరే ఇప్పుడు జంఘము అనే పదమే వాడదాము. పిక్కలు అనేది మీకు అర్థమైపోయింది కాబట్టి. జంఘే, శుభే జంఘే. ఆమె అంగయష్టి అతి మనోహరమైనటువంటి, అతి సుందరమైనటువంటి ఆమె యొక్క శరీరాంగములలో శుభే జంఘే శుభకరములైనటువంటి ఆ జంఘములు భాగములు ఇంకా వృత్తానుపూర్వే అవన్నీ అవి చక్కగా అట్లా గుండ్రంగా ఉన్నాయి. వృత్తం గుండ్రగా ఉన్నాయి. గుండ్రంగా ఉండి ఆనుపూర్వే పైన లావుగా ఉండి కిందకొచ్చేటప్పటికి సన్నగా గోపు గోపుచ్చము అంటారు. గోపుచ్చము అంటే ఆవు తోక. ఆవు తోక ఎలా అయితే పైన లావుగా ఉండి మెల్లగా వచ్చేటప్పటికి సన్నగా అవుతుందో అట్లా ఆమె జంఘములు కూడా వృత్తంగా గుండ్రగా ఉండి అలా కిందకొచ్చేటప్పటికి పైన లావుగాను కిందకొచ్చేటప్పటికి సన్నగాను ఆనుపూర్వే అలా లావు నుంచి సన్నగా అవుతూ వచ్చినాయి. నచ అతి దీర్ఘే చాలా పొడవుగా ఉన్నాయా అంటే లేదు. కొంతమందికి కాళ్ళు చాలా పొడుగుంటాయి. శరీరము ఆమె ముందే చెప్పాడు. చతురస్ర శోభి వపుః విభక్తం అని. ఆమె శరీరము నలువైపులా అన్ని వైపులా అందంగా అమర్చబడింది. ఆమె శరీరావయవములన్నీ కూడా అందంగా అమర్చబడి శోభిల్లుతూ ఉన్నాయి. ఆ అందంగా అమర్చబడి శోభిల్లుతూ ఉన్న వాటినే మళ్ళీ మళ్ళీ వర్ణిస్తూ ఉన్నాడు. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నాచ అతి దీర్ఘః చాలా పొడవుగా లేవు. ఎంత పొడుగుండాలో అంత పొడుగే ఉన్నాయి. కొంతమందికి శరీరము పైభాగమేమో పొడవుగా ఉంటుంది. కింద భాగమేమో పొట్టిగా ఉంటుంది. కొంతమందికి కింద భాగం పొట్టిగా ఉంటుంది. నడుము కన్నా కింద భాగం అంతా పొట్టిగా ఉంటుంది. కింద నడుము పైభాగమేమో పొడవుగా ఉంటుంది. ఇలా గూడా జరుగుతూ ఉంటూ ఉంటుంది. కానీ ఈమెకు అట్లా లేదు. ఈమె అవయవ సంపదంతా కూడా చాలా శోభస్కరంగా ఉంది. నచ అతి దీర్ఘే అతి దీర్ఘంగా లేవు. చాలా పొడుగ్గా లేవు. సమానంగా ఎంత వరకు ఉండాలో అంతవరకు ఉన్నాయి. గుండ్రగా ఉన్నాయి. చక్కగా పైనుంచి కిందకలా లావు నుంచి సన్నగా అవుతూ ఉన్నాయి. సృష్టవతః తదీయే జంఘే శుభే జంఘే ఆమె యొక్క శుభే జంఘే శుభకరములైనటువంటి ఆ జంఘ భాగములు సృష్టవతః ఆ విధంగా సృష్టింపబడ్డాయి. ఆమె కాలి భాగములు అలా అందంగా లోకంలో ఉన్నటువంటి సౌందర్యం అంతా తీసుకొచ్చి ఆయన అక్కడ సృష్టి చేసేసాడు. ఆమె జంఘ భాగం. మరి ఇంకా పైభాగం అంతా ఉంది కదా! ఆయన కూర్చడానికి, ఆయన నిర్మాణం చేయటానికి. శేషాంగ నిర్మాణ విధాతకు బ్రహ్మదేవుడికి శేషాంగ నిర్మాణ శేషాంగం మిగిలినటువంటి అంగభాగములన్నీ మిగతా అవయవములన్నీ కూడా నిర్మాణ అవన్నీ కూడా నిర్మాణము చేసే విధానంలో అవన్నీ కూడా మరి ఒకదాని తర్వాత ఒకటి మొత్తం అవయవాలన్నీ కూడా నిర్మించాలి కదా! అవయవాలన్నిటిని కూడా కూర్చాలి కదా! ఆ అవయవాలన్నీ కూర్చేటటువంటి ఆ కార్యక్రమంలో మరి ఈ కాళ్ళే ఈ జంఘములే ఎంత అందంగా కూర్చితే మరి ఆ పైభాగం అంతా కూడా ఇంకా అందంగా కూర్చాలి. మరి ఇంకా అందంగా కూర్చాలి అనంటే లావణ్యః ఉత్పాద్య ఇవ ఆస యత్నః లావణ్యము అది ఇంకా మిగతా భాగాలన్నీ కూడా అందంగా శేషాంగ నిర్మాణం ఇతర భాగములన్నీ కూడా నిర్మించేటటువంటి ఆ కార్యక్రమానికి లావణ్యం
మొత్తము లావణ్యమంతా తీసుకొచ్చి ఇక్కడ ముందు ఆ అమ్మాయి యొక్క జంఘ భాగములోనే పెట్టేశాడు. పెట్టేస్తే ఇంకా జఘన భాగములు ఉన్నాయి, స్తన భాగములు ఉన్నాయి. ఆహ్, ఈ ముఖము ఉంది. ఇవన్నిటికి కూడా ఇంకా లావణ్యం కావాలి గదా! ఉన్న లావణ్యం అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశాడు. ఎట్లా అయితే ఒక కుమ్మరివాడు ఒక కుండ చెయ్యాలనుకోని ఇంత మట్టి తీసుకొచ్చి, ఆ మట్టితో అంతటితోటి ఒక కుండ చేసేసాడనుకోండి. చేసేస్తే ఆ ఒక్క కుండ చేసిన తర్వాత ఇంకా వాడికి రెండో కుండ చేయడానికి మట్టెక్కడి నుంచి వస్తుంది? దొరకదు కదా! అట్లా ఇక్కడ బ్రహ్మదేవుడికి కూడా మొత్తం లావణ్యం అంతా కూడా లా లావణ్యము లా కాంతి, శోభ, హ్మ్. ఆ శోభ, ఆ ప్రభ అంతటిని కూడా తీసుకొచ్చి ఇక్కడ నిర్మాణం చేసేసాడు. నిర్మాణం చేసేటప్పటికి ఆయనకింకా మిగతా శేషాంగాలన్నీ కూడా నిర్మాంచాలంటే లావణ్యం ఉత్పాద్య యత్ర ఇవ ఆస. ప్రయత్నం చేసుకోవాల్సి వస్తుంది. ఆ లావణ్యాన్ని ఉత్పత్తి చేయటానికి. ఆహ్, బ మిగతావన్నింటికి కూడా మళ్ళీ మ ఆల్ మిగతా అంగాలన్నీ నిర్మించటానికి కావలసినటువంటి లావణ్యాన్నంటిని కూడా ఉత్పాద్య యత్నః ఉత్పాద్య. ఈ ఉత్పాద్యము చేసుకోవడానికి ఇంకొక ముద్ద గావాలి ఆమె జగనాలు నిర్మించడానికి. ఇంకొక ముద్ద గావాలి ఆమె నడుము భాగము చేయాలంటే. ఇంకొక ముద్ద గావాలి ఆమె నాభి భాగమును చెయ్యాలి అనంటే. ఇంకొక ముద్ద గావాలి ఆమె స్తన భాగాలు ని కాంతివంతంగా చెయ్యాలంటే. మరి ఇక్కడే అంతా అయిపోయింది. దాంతోటి బ్రహ్మదేవుడికి ఏమైపోయింది అంటే లావణ్యము ద ఉ ఉ లావణ్యం కొరకు మిగతా భాగాలన్నీ నిర్మించడానికి కావాల్సిన లావణ్యం కొరకు అన్ని ఉత్పాద్య వస్తువులు అంటే అవి చెయ్యటానికి తగినటువంటి వస్తువులు, సాధనాలు. ఆ నిర్మాణం చేయడానికి కావలసినటువంటి ఉత్పత్తులన్నీ కూడా. ఆ ఉత్పత్తులు, ఆ సాధనాలు అవన్నీ కూడా అవన్నీ కూడా మళ్ళీ మళ్ళీ సమకూర్చుకునేటటువంటి యత్నః ఇవ ఆస. యత్నం చేసుకోవాల్సి వచ్చిందా అన్నట్లుగా అన్నట్లుగా ఉంది. ఆ బ్రహ్మదేవుడికి ఈ ఉన్నటువంటి లావణ్యమంతా తీసుకొచ్చి ఇక్కడ కూర్చేశాడు. మరి ఇంకా నెక్స్ట్ మిగతా అవయవాలు చేయటానికి లావణ్యము లేకపోతే, ఆ లావణ్యం కోసంకి మళ్ళీ ఇంకా కొన్ని ప్రయత్నాలన్నీ చేసుకోవాలి. ఆ లావణ్య నిర్మాణం చేయటానికి ఇంకా కొన్ని ఇతర వస్తువులన్నింటినీ కూడా లావణ్యమైనటువంటి మయమైన వస్తువులన్నింటినీ కూడా సమకూర్చుకోవాల్సి వచ్చింది. సమకూర్చుకునేటటువంటి ప్రయత్నం కలిగినట్టుగా ఉంది. అంత అందంగా, అంత లావణ్యమయంగా ఆమె యొక్క తదీయే ఆమె యొక్క పార్వతీదేవి యొక్క శుభే జంగే సృష్టవతః. ఆ శుభకరములైనటువంటి ఆమె శుభకరమైనటువంటి ఆహ్, 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 శో శోభస్కరమైనటువంటి జఘన భా జ సారీ జంఘ భాగము. జఘనములంటే పిరుదులు. జంఘ అంటే పిక్కలు. జంఘ భాగాన్ని ఆయన సృష్టించాడు అని చెప్తూ ఇవాళ ఈ పార్వతీదేవి యొక్క నడకలు, పార్వతీదేవి యొక్క ఆహ్, మోకాళ్ళ కింద నుంచి పాదాల వరకు. ఇప్పుడు మనకు మోకాళ్ళ వరకు వచ్చాము. మళ్ళీ నెక్స్ట్ ఇంకా ఆ మోకాళ్ళ యొక్క పై భాగాన్ని వర్ణిస్తాడు. ఆహ్, ఆ వర్ణనం మరి నెక్స్ట్ క్లాస్‌లో చూద్దాము. అంటే ఈ లావణ్యమే అంతా ఆయన ఈ తెచ్చుకున్నటువంటి ఆహ్, సృ లావణ్యమంతా ఈ పార్వతీదేవిని సృష్టించడాని కోసంకి ఆయన తెచ్చుకున్నటువంటి లావణ్యమంతా మెటీరియల్. ఆయనది కావాల్సినటువంటి మెటీరియల్ అంతా ఇక్కడే అయిపోయింది. దాంతోటి ఇంకా మిగతా అవయవాల్ని సృష్టించడానికి మళ్ళీ ఇంకా కొత్తదైనటువంటి లావణ్యాలన్నింటినీ కూడా కొత్తదైనటువంటి లావణ్యపు మెటీరియల్ మళ్ళీ ఉత్పాద్య వస్తువులు. ఉత్పాద్య వస్తువులంటే మెటీరియల్.
ఇంకా మిగతా కావాల్సినటువంటి వస్తువులన్నింటినీ కూడా లావణ్యమే. అద అద లా ఇక్కడ ఈ కాళ్ళు ఇంత లావణ్యంగా వ వ వ వ వ సృష్టించినప్పుడు శరీర పైభాగం గూడా అట్లానే చేయాలి. ఎందుకంటే ముందే అనేసాడు చతురస్ర శోభి చతురస్ర శోభి విభక్తం వపుః. ఆ వపుః శరీరం అంతా కూడా సిమెట్రికల్‌గా ఉంది. సిమెట్రికల్‌గా ఉన్నప్పుడు ముందు ఈ కాళ్ళు నిర్మాణం చేసేసాడు. మెటీరియల్ అయిపోయింది. ఈ మెటీరియల్ అయిపోయేటప్పటికి ఏం చేయాలి మరి? ఇంకా ఇంకా అధికమైనటువంటి ప్రయత్నం చేసి, ఇంకా అటువంటి లావణ్యాన్ని సమకూర్చుకోవాల్సి వచ్చింది బ్రహ్మదేవుడికి అని ఒక అలా సంభావన ఊహిస్తూ ఉన్నాడు. ఉ ఉ అని ఉత్ప్రేక్ష అలంకారము. అలా సంభావనం చేస్తున్నాడు. ఆహా! ఇక్కడే అయిపోయింది. ఇంకా తెచ్చుకోవాల్సొచ్చినటువంటి బ్రహ్మదేవుడికి అంత ప్రయత్నం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని అంటూ ఇప్పుడు ఇవాల్టి క్లాసు ముగిద్దాము. మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ మామూలుగా యాజ్ యూజువల్ మండేనే. హ్మ్.